ఓం శాంతి. మురళీ డేటు 10/8/2026. మధురమైన పిల్లలారా, ఎలాగైతే తండ్రి అపకారులను కూడా ఉపకారం చేస్తారో అలా మీరు కూడా ఫాలో ఫాదర్ చేయండి. సుఖం ఇచ్చేవారిగా అవ్వండి. ఈ దేహాన్ని మర్చిపోతూ ఉండండి. ప్రశ్న: ఆత్మాభిమానిగా ఉండే పిల్లల ముఖ్య గుర్తు ఏమిటి? జవాబు: వారికి పరస్పరం చాలా ఆత్మీక ప్రేమ ఉంటుంది. వారు ఎప్పుడూ ఒకరి లోపాలను మరొకరు వర్ణన చేయరు. వారు చాలా సుఖదాయిగా ఉంటారు. వారి సంతోషం ఎప్పుడూ మాయం అవ్వదు. ఎప్పుడూ అభిప్రాయ భేదంలోకి రారు. మేము ఆత్మలం, సోదర సోదరులము ఈ స్మృతితో గుణగ్రాహిగా ఉంటారు. వారికి అందరిలో గుణాలే కనిపిస్తాయి. వారు స్వయం కూడా గుణవంతులుగా ఉంటారు. అంతేకాక ఇతరులను కూడా గుణవంతులుగా చేస్తారు. వారికి ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తుకురారు. ఓం శాంతి. ఉన్నతమైన అనంతమైన తండ్రి సన్ముఖంలో పిల్లలు మీ అందరూ కూర్చొని ఉన్నారు. మీకు ఇటువంటి తండ్రి లభించారు. మీరు భాగ్యశాలి పిల్లలు అయినారు. మీరు జ్ఞాన రత్నాలతో జోలెను నింపుకునేందుకు, సంపాదన చేసుకునేందుకు జ్ఞానసాగరుడైన తండ్రి వద్దకు వచ్చారు. మధురాతి మధురమైన పిల్లలు, మిమ్మల్ని తండ్రి ఎంతో ఉన్నతానికి తీసుకువెళ్తారు. తండ్రి కేవలం పిల్లల్నే చూస్తారు. వారు ఇంకెవరిని గుర్తు చేసుకోరు. ఈ బ్రహ్మ ఆత్మ అయితే తండ్రిని గుర్తు చేసుకోవాలి. తండ్రి చెప్తారు, మేము ఇరువురం పిల్లల్ని చూస్తాము. ఆత్మనైన నేను సాక్షిగా చూడను, కానీ తండ్రి సాంగత్యంలో నేను కూడా అలా సాక్షిగా చూస్తాను. తండ్రితో పాటు ఉంటాను కదా, వారి పుత్రుణ్ణి కనుక జతలో చూస్తూ ఉంటాను. నేను విశ్వానికి అధిపతి అయ్యి ఇది నేను చేస్తాను అన్నట్లు తిరుగుతూ ఉంటాను. నేను దృష్టి ఇస్తాను. దేహసహితంగా అంతా మర్చిపోవలసి ఉంటుంది. ఎలా అంటే తండ్రి మరియు పుత్రుడు ఒకటైపోయినట్లు. తండ్రి అర్థం చేయిస్తారు. మధురమైన పిల్లలు, మంచి పురుషార్థం చేయండి. ఎలాగైతే తండ్రి అపకారులకు కూడా ఉపకారం చేస్తారో అలా మీరు కూడా తండ్రిని అనుసరించండి. సుఖదాయిగా అవ్వండి. పరస్పరం ఎప్పుడూ కొట్లాడుకోకండి. స్వయాన్ని ఆత్మగా భావించి దేహాన్ని మర్చిపోతూ ఉండండి. ఒక్క తండ్రి తప్ప వేరే ఎవ్వరూ గుర్తుకు రాకూడదు. ఇది కూడా జీవించి ఉండి మరణించే అవస్థ. ఈ ప్రపంచంలో మరణించినట్లుగా ఉంటారు. మీరు మరణిస్తే ప్రపంచం కూడా మరణించిందని అంటారు. ఇక్కడ మీరు జీవించి కూడా మరణించాలి. శరీర భావాన్ని తొలగించుకుంటూ ఉండండి. ఏకాంతంలో కూర్చొని అభ్యాసం చేస్తూ ఉండండి. ఉదయం ఏకాంతంలో కూర్చొని స్వయంతో మాట్లాడుకోండి. చాలా ఉమంగ ఉత్సాహంతో, బాబా ఇప్పుడు మేము మీ ఒళ్ళోకి వచ్చేసాము. అంతే చాలు. ఒక్కరి స్మృతిలోనే ఈ శరీరం అంతమైపోవాలి. తండ్రి స్మృతి చేయండి. దీనిని ఏకాంతము అని అంటారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఉంటే ఈ శరీర రూపీ చర్మం వదిలిపోతుంది. ఇది పాత ప్రపంచము, పాత దేహము సమాప్తం అవ్వనున్నది మీకు తెలుసు. పురుషార్థం కొరకు సంగమయుగ సమయం కొద్దిగా ఉన్నది. పిల్లలు, బాబా ఈ చదువు ఎప్పటి వరకు కొనసాగుతుంది అని అడుగుతారు. బాబా అంటారు, దైవీ రాజధాని స్థాపన అయినంత వరకు వినిపిస్తూ ఉంటాము. ఆ తర్వాత కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతారు. ఇది పాత శరీరము.
ఏదో ఒక కర్మభోగము నడుస్తూ ఉంటుంది. ఇందులో బాబా సహాయం చేయాలి అనే కోరిక ఉంచుకోరాదు. తండ్రి చెప్తూ ఉన్నారు, దివాళా తీసినా, జబ్బు పడినా ఇవన్నీ మీ లెక్కాచారాలు. అయినా యోగముతో మీ ఆయువు పెరుగుతుంది. మీ శ్రమ మీరే చెయ్యాలి. కృప చూపించమని అడగరాదు. తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంత కళ్యాణం ఉంది. ఎంత వీలైతే అంత యోగ బలంతో పని తీసుకోండి. భక్తి మార్గంలో నన్ను కనురెప్పలలో దాచుకో అని పాడతారు. ప్రియమైన వస్తువును కంటిపాప ప్రాణప్రియమైనవి అని అంటారు. తండ్రి అయితే ప్రియాతి ప్రియమైనటువంటి వారు, కానీ గుప్తంగా ఉన్నారు. వారిపై ఎంత ప్రేమ ఉండాలి అంటే ఈ విషయం అడగనే అడగొద్దు. తండ్రి అయితే పిల్లలను తమ తమ కనురెప్పల్లో దాచే ఉంచుతారు. కనురెప్పలు అంటే ఈ కళ్ళు కాదు, బుద్ధి విషయము. ప్రియమైన మోస్ట్ బిల్వెడ్ నిరాకార తండ్రి మనల్ని చదివిస్తూ ఉన్నారు. వారు జ్ఞాన సాగర్లు, సుఖ సాగర్లు, ప్రేమ సాగర్లు. ఇటువంటి అత్యంత ప్రియమైన తండ్రితో ఎంత ప్రేమగా ఉండాలి. పిల్లలకు ఎంతో నిష్కామ సేవ చేస్తారు. పిల్లలైన మిమ్మల్ని వజ్ర సమానంగా చేస్తారు. ఎంత మధురమైన తండ్రి ఎంతో నిరహంకారిగా అయ్యి పిల్లలు మీకు సేవ చేస్తారు. కాబట్టి పిల్లలు మీరు ఎంతో ప్రేమగా సేవ చేయాలి. శ్రీమతం అనుసరించి నడవాలి. ఎక్కడైనా తమ మతం చూపించినట్లయితే అదృష్టానికి గీత పడిపోతుంది. పిల్లలైన మీకు పరస్పరంలో చాలా ఆత్మీక ప్రేమ ఉండాలి. దేహాభిమానంలోకి వచ్చిన కారణంగా ఒకరికొకరితో ఆ ప్రేమ ఉండదు. ఫలానా వారు ఇలా ఉన్నారు, వారు ఇలా చేశారు అని ఒకరి లోపాలను మరొకరు బయటకి తీస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు దేహీ అభిమానిగా ఉండేవారో అప్పుడు ఎవరు తప్పులను ఎత్తు చూపించేవారో కాదు. పరస్పరం చాలా ప్రేమ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆ స్థితి ధారణ చేయాలి. ఇంతకుముందు మీరు ఎంత మధురంగా ఉండేవారో మళ్ళీ అది మధురంగా సదా సుఖదాయిగా అవ్వండి. దేహాభిమానంలోకి రావడం దుఃఖదాయిగా అవుతుంది. సదా సుఖదాయిగా అవ్వండి. దేహాభిమానంలోకి రావడంతో దుఃఖదాయిగా అయిపోయారు. అందుకే ఆత్మిక సంతోషం సమాప్తమైపోయింది. మీ లైఫ్ కూడా చిన్నదిగా అయిపోయింది. మిమ్మల్ని సతో ప్రధానం తయారు చేసి సదా సుఖదాయిగా చేసేందుకు మళ్ళీ తండ్రి వచ్చారు. మీరెంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంత లోపాలు తొలగిపోతూ ఉంటాయి. అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. మనం సోదరులము అని పక్కాగా గుర్తుండాలి. ఆత్మ భాయి భాయిగా చూస్తూ ఎప్పుడు అవగుణాలే కనిపిస్తాయి. అందరినీ గుణవంతులుగా చేసే ప్రయత్నం చేయండి. అవగుణాలను వదిలి గుణాలను ధారణ చేయండి. ఎప్పుడూ ఎవరిని నిందించకండి. కొందరిలో వారు స్వయం కూడా తెలుసుకోలేని పాపాలు ఉంటాయి. తమను తాము మంచివారిగా భావిస్తారు. కానీ లోపల కారణంగా అక్కడక్కడ ఉల్టా మాటలు మాట్లాడతారు. సదో ప్రధాన అవస్థలో ఇటువంటి విషయాలు ఉండవు. మేము ఎంత మధురంగా అయ్యాము. స్వయాన్ని పరిశీలించుకోండి. మనస్సు తండ్రిపై ఎంత ప్రేమ ఉంది. తండ్రితో ప్రేమ ఎలా ఉందంటే ఒక్కసారిగా హత్తుకొని పోవాలి. బాబా మీరు మమ్మల్ని ఉన్నతంగా తెలివైన వారిగా చేస్తూ ఉన్నారు. స్వర్గానికి యజమానులుగా చేస్తారు. ఇలా లోపల తండ్రిని మహిమ చేసి గద్గదమైపోవాలి.
ఆత్మీక సంతోషంలో ఉండాలి. సంతోషం వంటి ఔషధం లేదు అని పాడతారు. తండ్రిని అభినందించేందుకు కూడా ఎంతో సంతోషం ఉండాలి. సంగమంలో పిల్లలు మీకు 21 జన్మలో సదా సంతోషంగా ఉండే టానిక్ లభిస్తుంది. తర్వాత ఎవరికీ ఈ విషయం చింత ఉండదు. ఇప్పుడు ఎన్ని చింతలు! ప్రభావం శరీరం పైన కూడా పడుతుంది. మీకు ఏ విషయానికి చింత లేదు. సంతోషం ఇచ్చే టానిక్ ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. ఒకరికొకరు శక్తిశాలి అతిథి సత్కారం చేసుకోవాలి. ఇటువంటి అతిథి సత్కారం మనుషులకు చేయలేరు. మీరు తండ్రి శ్రీమతం అనుసారం అతిథి సత్కారం చేస్తారు. ఎవరైనా తండ్రి పరిచయం ఇవ్వడమే సంతోషం కలిగించే మధురమైన ప్రసాదం. ఇది జ్ఞాన యోగాల ఫస్ట్ క్లాస్ వండర్ఫుల్ టానిక్. ఈ టానిక్ ఆత్మీక సర్జన్ అయిన శివబాబా ద్వారా లభిస్తుంది. మన్మనాభవ మధ్యాజీభవ. ఇది కేవలం 2 మహావాక్యాల టానిక్. మోస్ట్ బ్లెస్డ్ తండ్రి కూడా విశ్వ మహారాజ పదవి లభిస్తుంది. ఇదేమీ తక్కువ విషయం కాదు. ఈ 2 మహావాక్యాలే ప్రసిద్ధం అవుతాయి. ఈ 2 మహావాక్యాలతో సదా ఆరోగ్యంగా సదా సంపన్నంగా అవుతారు. అయితే పిల్లలు మీరు ఈ విషయాలను స్మరణ చేసి హర్షితంగా ఉండాలి. ఈశ్వరీయ విద్యార్థి జీవితం అత్యుత్తమైనది. ఈ మహిమ కూడా ఇప్పటిదే. ఎంత వీలైతే అంత ఒకరికొకరు ఈ ఆత్మీక టానిక్ తాపించండి. ఒకరికొకరు ఉన్నతి చేయండి. టైం వేస్ట్ చేయకండి. చాలా వ్యర్థంతో గంభీరతతో తెలివితో తండ్రిని స్మృతి చేయండి. తమ జీవితాన్ని వజ్ర సమానంగా చేసుకోండి. మధురమైన పిల్లలు, తండ్రి నుండి ఏదైతే శ్రీమతం లభిస్తుందో దానిని పాదరసం, దానిలో పొరపాటు చేయరాదు. తండ్రి సందేశం అందరి లభించాలి కదా. సందేశం చాలా సులభమైనదే. తమను ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. కర్మేంద్రియాలతో మనసా వాచ కర్మణ ఎటువంటి చెడు కర్మ చేయకండి. మీ పేరు ప్రఖ్యాతమవుతుంది. ఇది మంచి సంస్థ. మంచి పని చేస్తూ ఉన్నారు. మార్గం కూడా సహజమైనదే. అందరూ భావిస్తారు ఈ బ్రాహ్మణుల వృక్షం చాలా వృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రజలు కూడా తయారవుతూ ఉంటారు. సెంటర్లు వృద్ధి చెందుతాయి. మీ ప్రదర్శని కూడా ప్రతి గ్రామంలో ఉంటుంది. పిల్లలు మీరు గొప్ప భారీ సర్వీస్ చేయాలి. కొత్త సెంటర్లు తయారవుతాయి. చాలామంది మనుషులు వచ్చి జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకుంటారు. మీరు ఒక్కొక్కరిని చాలా ప్రేమతో సంభాళించాలి. ఎక్కడ ఏ దూనుని కాలు జారిపోరాదు. సెంటర్లు ఎన్ని ఎక్కువగా ఉంటాయో అంత ఎక్కువ మంది వచ్చి ప్రాణదానం చేసుకుంటారు. ఎప్పుడైతే పిల్లలైన మీ ప్రభావం వెలువడుతుందో చాలామంది ఇక్కడికి వచ్చి మాకు మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే రాజయోగం నేర్పించండి పిలుస్తారు. భగవంతుడు అబులో విచారని మునుముందు ధూమ్ధామ్గా తెలిసిపోతుంది. ఈ సమయంలో ఈ పాత ప్రపంచంలో అనేక అంతర్జాతీయ గలాట్లు, యుద్ధాలు పిల్లలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ యథార్థ యుద్ధాలన్నీ సమాప్తం అవ్వనున్నది. మీరు వీటిని గురించి ఎటువంటి చింత చేయరాదు. వీటిని లెక్క చేయకండి.
పాత ప్రపంచం పోతే పోయింది. దీనిపై మోహం ఉంచుకోకండి. మోహం కలిగితే హృదయం శుద్ధంగా లేకపోతే సంతోషం కూడా ఉండదు. పిల్లలకు అపార జ్ఞాన ఖజానా లభిస్తుంది కనుక అపారమైన సంతోషం ఉండాలి. హృదయం ఎంత శుద్ధంగా ఉంటుందో ఇతరులను కూడా అంత శుద్ధంగా తయారు చేస్తారు. యోగ స్థితిలోనే హృదయం శుద్ధంగా అవుతుంది. మీకు యోగిగా అయ్యే మరియు తయారు చేసే ఆసక్తి ఉండాలి. ఒకవేళ దేహంపై మోహం ఉంటే దేహాభిమానం వస్తుంది కనుక మా అవస్థ కచ్చాగా ఉంది అని అర్థం చేసుకోండి. ఆత్మాభిమాని పిల్లలే సత్యమైన డైమండ్గా అవుతారు. అందుకే ఎంత వీలైతే అంత ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసం చేయండి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: తండ్రి సమానం నిరహంకారిగా అయ్యి చాలా ప్రేమతో అందరి సేవ చేయాలి. శ్రీమత అనుసారం నడవాలి. తమ మతం అనుసారం నడిచి అదృష్టానికి అడ్డుగీత గీచుకోరాదు. సంగమంలో తండ్రి ద్వారా ఏదైతే సంతోషం అనే టానిక్ లభిస్తుందో దాన్ని తింటూ తినిపిస్తూ ఉండాలి. తమ టైం వేస్ట్ చేసుకోరాదు. ధైర్యంగా, గంభీరంగా, తెలివిగా తండ్రిని స్మృతి చేస్తూ జీవితాన్ని వజ్రంలాగా తయారు చేసుకోవాలి. వరదానము: ఆసక్తిని అనాసక్తిలోకి పరివర్తన చేసే శక్తి స్వరూప భవ. శక్తి స్వరూపంగా అయ్యేందుకు ఆసక్తిని అనాసక్తిలోకి పరివర్తన చేయండి. దేహంలో, సంబంధాలలో, పదార్థాలలో ఎక్కడైనా ఆసక్తి ఉంటే మాయ కూడా అక్కడికి వస్తుంది. శక్తి రూపంగా అవ్వలేరు. కాబట్టి మొదట అనాసక్తులుగా అవ్వండి. అప్పుడు మాయా యొక్క విఘ్నాలను ఎదుర్కోగలుగుతారు. విఘ్నాలు వచ్చినప్పుడు ఆక్రందనలు చేయడం లేక భయపడేందుకు బదులు శక్తి రూపాన్ని ధారణ చేసుకుంటే విఘ్న వినాశక్ అయిపోతారు. స్లోగన్: దయా నిస్వార్థంగా మరియు ఆకర్షణ ముక్తులుగా అవ్వండి, స్వార్థపరులుగా కాదు. అవ్యక్త సూచన: నేను సంగమయుగి బ్రాహ్మణుడును. ఈ వ్యక్త సంకల్పాలు అపవిత్ర సంస్కారము అనేది శూద్రుల సంస్కారము మరియు స్వరూపము. ఈ అపవిత్రత మరియు విస్మృతి యొక్క సంస్కారాలు నాకు కావు, నావి కావు. అంటే బ్రాహ్మణ సంస్కారాలు కావు. అవి శూద్రుల సంస్కారాలు. వాటిని నావి అని భావిస్తే మాయకు వశమైపోతారు. అచ్చా, ఓం శాంతి. రాజయోగివై వెలుగొందుమురా, అహంకారమే వీడి. రాజయోగివై వెలుగొందుమురా, అహంకారమే వీడి, అహంకారమే వీడి. రాజయోగివై వెలుగొందుమురా, రాజయోగివై వెలుగొందుమురా, అహంకారమే విడనాడి, అహంకారమే విడనాడి. రాజయోగివై వెలుగొందుమురా, అహంకారమే వీడి, అహంకారమే వీడి.
మన్మనాభవ మంత్రముతో విఘ్నములన్నీ తొలగించు. మన్మనాభవ మంత్రముతో మదిలో జ్యోతిని వెలిగించు. మహిలో మనుగడ సాగించు. దివ్య గుణాలను ధారణ చేసి దేహ బాణము త్యజించి రాజయోగివై వెలుగొందుముర అహంకారమే వీడి. ఓటమి గెలుపుల ఆట ఇది, నిరాశ నీ దరి రానీకు. ఓటమి గెలుపుల ఆట ఇది, నిరాశ నీ దరి రానీకు. జీవిత గమ్యం తెలుసుకొని అమితానందం పొందాలోయ్. సత్యసుందరుడు శివుడే ఇలయని జ్ఞానరత్నములు వెదజల్లు. రాజయోగివై వెలుగొందుముర అహంకారమే వీడి. రాజయోగివై వెలుగొందుముర అహంకారమే విడనాడి. రాజయోగివై వెలుగొందుముర అహంకారమే వీడి. రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే వీడి.